హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్రహ్మణ్యం. వాటర్ పోసుకున్న తర్వాత ఆ స్క్రూస్ అనేవి మళ్ళీ టైట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ వైర్ అండి, వైర్ కనెక్షన్ ఇవ్వాలన్నమాట. ఈ వైర్ కనెక్షన్ కూడా వాటర్లోనే ఉంటుంది కాబట్టి ఈ వైర్ కనెక్షన్ అనేది చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఆ మోటార్ నుండి వచ్చిన వైర్లు ఈ వైర్లు మనం సమానంగా పెట్టుకుని ఎగుడు దిగుడు కట్ చేయాలన్నమాట. అంటే ఒక 2 అంగుళాలు గ్యాప్ ఉండేలాగా ఒక వైర్కి సుమారుగా కట్ చేసుకోవాలి నీట్గా. సేమ్ ఒకేలాగా మనం జాయింట్ చేసుకుని అవి గట్టిగా ట్విస్టింగ్ కూడా చేయాల్సి ఉంటుంది కటింగ్ బ్లేడ్తో. తర్వాత ఇన్సులేషన్ టేప్తో లైట్గా మూడిట్ల మీద టేప్ వేసుకుని, తర్వాత పచ్చి రబ్బర్తో వాటి మీద టేప్ ఎలా వేసామో అదే ప్రకారంగా పచ్చి రబ్బర్ కూడా వేసుకోవాల్సి ఉంటుంది. పచ్చి రబ్బర్ ఎందుకు వేస్తామంటే వాటర్లో పచ్చి రబ్బర్ అనేది మామూలుగా ఇప్పుడు ఆ తొడుగులాగా ఉంటుంది అనమాట. మామూలు ప్లాస్టిక్ తొడుగు ఎలా ఉంటుందో వైర్ మీద ఈ పచ్చి రబ్బర్ అనేది బయటికి కరెంట్ అనేది లీక్ అవ్వకుండా ఉంటుంది అనమాట. వాటర్ కూడా లోపల జాయింట్లోకి వెళ్ళకుండా ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ బ్లూ వైర్కి వేసాం మనం పచ్చి రబ్బర్ అనేది. ఇలాగే సేమ్ ఆ 2 వైర్లకు కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత మూడిట్లకి వేస్తాం కదా, మూడిట్ల మీద పచ్చి రబ్బర్ మీద మళ్ళీ ఇన్సులేషన్ టేప్ అనేది మనం అప్లై చేసామనుకోండి, నీట్గా ఉంటుంది. ఓకే, మూడిట్లకి వేసాం. ఇప్పుడు వచ్చి ఒక రౌండ్ మూడిట్ల మీద ఇన్సులేషన్ టేప్ అనేది వేయాల్సి ఉంటుంది. ఎగుడు దిగుడు లేకోకుండా మనం జాయింట్ చేసేటప్పుడే నీట్గా ఉంటే జాయింట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం టేప్ వేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నమాట. ఓకే, ఒక రౌండ్ వేసాం కదా మొత్తం. ఇప్పుడు వచ్చి దీని మీద పచ్చి రబ్బర్ ఎక్కించుకోవాల్సి ఉంటుంది. అప్పుడు జాయింట్ అనేది గట్టిగా ఉంటుంది, వాటర్ అనేవి లోపలికి వెళ్లకుండా ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ పచ్చి రబ్బర్ కూడా సేమ్ టేప్ ఎలా వేసామో ఇందాక అదే ప్రకారం ఈ పచ్చి రబ్బర్ కూడా అప్లై చేయాలి. వైర్ మీద అదే ప్రకారంగా నీట్గా ఉంటుంది అన్నమాట. ఓకే, అయిపోయింది. ఇప్పుడు వచ్చి ఇన్సులేషన్ టేప్ అనేది వేసాం దాని మీద పూర్తిగా, పైన కూడా. నెక్స్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది లాంగ్ ఎల్బో అన్నమాట. పైన మనం ఏమైనా పైపులు అయితే తగిలించుకోవడానికి లాంగ్ ఎల్బో నుండి రెడ్యూసర్ వేసి మనం నిప్పులు ఒకటి వేసాం 1/2 ఇంచ్ది. ఇక్కడ చూడొచ్చు, ఇది క్లాంప్ అనమాట. మోటార్ కిందకి వెళ్ళనివ్వకుండా బోర్ పైన పట్టుకుని ఉంటుంది అనమాట. బోర్ పైప్ ఉంటుంది కదా, పైప్ పైన అనేది సపోర్ట్ ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ నిప్పల్స్కి కూడా మనం దారం షలాక్ వేసుకుంటే లీక్ అవ్వకుండా గట్టిగా ఉంటాయి అన్నమాట. ఈ జిఎఫ్ ఫిట్టింగ్స్ కదా, అందు గురించి షలాక్ అనేది వాడాలి. దారం అప్లై చేసే దానికి ఆ ఫిట్టింగ్స్ కలుపుకోవాలన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది లాంగ్ ఎల్బో 1 ఇంచ్ సైజ్ అండి. మనం ముందు షలాక్ వేయాలి, దారం వేసిన తర్వాత కూడా షలాక్ వేయాల్సి ఉంటుంది, అప్పుడే గట్టిగా ఉంటాయి. ఓకే, ఇది కప్లింగ్ కూడా ఎక్కించుకోవాల్సి ఉంటుంది. దీనికి మనకి హెచ్డి పైప్కి ఒక నిప్పల్స్ ఎక్కిస్తారు కదా, ఇది ఈ కప్లింగ్ వచ్చి ఆ నిప్పలకి ఎక్కిద్ది అనమాట. ఈ పైప్ రెంచులతో జాగ్రత్తగా టైట్ వేసుకోవాలి. మీ వీలుని బట్టి అవి టైట్ వేసుకోవడమే. మనం ఫుల్ టైట్ ఏమీ అవసరంలా, యావరేజ్గా లైట్ టైట్ వేస్తే అవి షలాక్ దారం ఉంది కాబట్టి లీక్ అనేది ఉండదు, బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇది మీరు చూడొచ్చు, ఇది అంగుళం బుష్ అనమాట. ఈ మోటార్ నుండి, మోటార్ పంప్ సెట్ ఉంది కదా, పంప్ సెట్ నుండి మనకి పైప్ వచ్చి ఇప్పుడు 1 ఇంచ్ వేస్తాం అనమాట. 1 ఇంచి ఆ పంప్ సెట్కి సెట్ అవ్వదు కాబట్టి ఈ మధ్యలో బుష్ అనమాట. 1 ఇంచి అంగుళన్నర బుష్. ఓకే, ఇది కూడా మనం పంప్ సెట్కి బిగించుకోవాల్సి ఉంటుంది. అదే అంగుళన్నర పైప్ వేస్తున్నాం అనుకోండి, ఈ బుష్ అవసరంలా. ఇప్పుడు అంగుళం పైప్ వేస్తున్నాం కాబట్టి ఈ బుష్ వేస్తున్నాం అనమాట ఈ పంప్ సెట్కి. ఓకే, ఇది కూడా పైప్ రేంజ్తో టైట్
మీరు బాక్స్ కూడా చూడొచ్చు, ఇది స్టార్టర్ బాక్స్ అనమాట. ఓకే, మనం ఈ కేబుల్ ఉంది కదా, కేబుల్ వైర్లు రెడ్ వైరు, ఎల్లో వైరు, బ్లూ వైర్ అనేది ఇక్కడ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే లోపల చూపిస్తాను. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఇందాక పైన చూసాం కదా మార్కింగ్ అనేది, ఇది ఫేస్, ఇది న్యూట్రల్, RY బ్లూ, ఈ మూడిట్లకి. ఓకే, ఇక్కడ మీరు ఓకే అంతే ఫ్రెండ్స్ బాక్స్లో. ఇంకా నెక్స్ట్ ఈ క్లాంప్ చూడొచ్చు, పైన మోటార్ అనేది ఆ బోర్ పైన ఉండడానికి ఈ క్లాంప్ ఉపయోగపడుతుంది. ఇది బోర్ది క్యాప్ అనమాట. ఇదే బోర్ అండి, ఇక్కడే వేయాల్సి ఉంటుంది. ఇది 5 అంగుళాల బోర్ అండి. ఇది వచ్చి 100 అడుగులు వేసారనమాట. మనం 80 అడుగులు వేస్తున్నాం. పైప్ అనేది HD పైపు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ నిప్పల్స్ అనేవి ఆల్రెడీ అక్కడ షాప్ దగ్గరే ఎక్కిచ్చేసారనమాట. మనం మోటారు పంప్ సెట్ అనేది కలిపి 2 బిగించాలన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ పళ్ళ చక్రాలు లాగా ఉన్నాయి కదా, ఇది మ్యాచ్ అయ్యేలాగా జాగ్రత్తగా మనం చూసుకుని ఆ స్క్రూస్ అనేవి ఎక్కించుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చి 11వ నెంబర్ అండి. ఈ రెంచ్ వచ్చి ఈ ఇట్ల సైజ్ అనమాట. ఇలాగే ఈ స్క్రూస్ అనేవి ఈ మోటార్లో 11వ నెంబర్ వస్తుంది ఎక్కువ. మీరు చూడొచ్చు. తర్వాత ఈ వైర్ అనేది ఆ పంప్ సెట్ మీదుగా ఆ బద్దె అనేది బిగించాల్సి ఉంటుంది. ఈ మెస్ కూడా ఈ 2 బిగించిన తర్వాత మీరు ఒకసారి చూడొచ్చు. ఓకే, ఈ మెస్కి వచ్చి 2 స్క్రూస్ ఉంటాయి, ఈ బద్దెకి కూడా ఇక్కడ 2 స్క్రూస్ ఉంటాయి. ఓకే, ఈ 2 నీట్గా ఫిట్ చేసుకుని, ఇక ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్ అనేది పైప్ ఎంత బారు ఉందో అంత బారు మనం వైర్ లాక్కుని మనం ఆ పైప్కి యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ 3/4 వైర్ ఉంది కదా, అది యాడ్ చేసుకొని దీనికి ఇన్సులేషన్ టేప్ అనేది అక్కడక్కడ వేసుకుంటా చివరి వరకు. ఓకే, మీరు చూడొచ్చు, ఇది క్లాంప్ సెట్ చివర బిగించాం. ఇప్పుడు మనం బోర్లోకి దించడమే మోటారు. మీరు చూడొచ్చు, ఇక్కడ దించేటప్పుడు సెంటర్లో పెట్టుకుని దించాలి మనం. ఓకే, ఆ బోర్ పైప్ ఉంది కదా, దానికి రుద్దుకుంటూ ఉంటుంది అనమాట. ఈ HD పైప్ కానీ ఆ వైర్ కానీ మనం ఎడాపెడా దించేటప్పుడు దించామనుకోండి, ఆ వైరు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, పైప్ కూడా డ్యామేజ్ అయ్యిద్ది. మనం సెంటర్లో పెట్టుకుని జాగ్రత్తగా దింపుకోవాలి. 2 మనుషులు ఉంటే చాలా తేలిగ్గా ఉంటుంది, ఒకళ్ళు అయితే ఇబ్బందిగా ఉంటుంది. ఒకళ్ళు అక్కడ క్లాంప్ పట్టుకోవాలి, చివరి క్లాంప్ ఉంది కదా, ఆ క్లాంప్ అనేది ఒకళ్ళు పట్టుకోవాలి. ఇక్కడ మనం 2 ఉంటే తేలిగ్గా ఉంటుంది. ఓకే, జాగ్రత్తగా కంగారు లేకుండా నిబ్బరంగా దింపాల్సి ఉంటుంది. ఓకే, మీరు చూశారు కదా, ఈ క్లాంప్ అనేది ఒకళ్ళు తీసుకొస్తే తేలిగ్గా అసలు ఎలాంటి ఇబ్బంది లేకుండా దింపేయచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ క్లాంప్ అనేది పైన వేసుకోవచ్చు, కాకపోతే మనం కింద వేసాం. ఇప్పుడు ఈ వైర్ కూడా కనెక్షన్ ఇద్దాం. అంతకంటే ముందు ఈ బోర్ క్యాప్ ఉంది కదా, ఆ క్యాప్లో ఆ వైర్ లాక్కుని మనం ఆ క్లాంప్ కింద ఈ బోర్ క్యాప్ అనేది పెట్టామనుకోండి, పడకుండా ఉంటాయి అన్నమాట. దాంట్లో ఏమన్నా మట్టి అలాంటిది పడకుండా ఉంటుంది సేఫ్టీకి. ఇప్పుడు కనెక్షన్ ఇచ్చేద్దాం. మనం ఇందాక చూసాం కదా, RY బ్లూ అని మోటార్ నుండి వచ్చేవి, RY బ్లూ ఫేస్ న్యూట్రల్ అనేది విడిగా ఉంది. మనం ఇక్కడ చూడొచ్చు, ఇది నాన్ రిటర్న్ వాల్ అనమాట. మనం ఇందాక వేయలేదు, తర్వాత ఇచ్చారు కస్టమర్. ఇప్పుడు నాన్ రిటర్న్ వాల్ అనేది మధ్యలో వేస్తున్నాం. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, మనం ఏదన్నా వాటర్ని కట్టేసినప్పుడు వాటర్ వెనక్కి వెళ్తాయి. అలాగే ఒక్కోసారి ఇసుక గొట్టల మీద అలా పడేస్తూ ఉంటారు పైప్ అనేది, ఆ ఇసుక అనేది రిటర్న్ కిందకి వెళ్ళిపోయి బోర్లోకి ఆ మోటార్ దగ్గర పట్టేస్తూ ఉంటుంది అనమాట. ఈ నాన్ రిటర్న్ వాల్ ఉందనుకోండి, మనం కట్టింగ్ వాటర్ అనేవి ఆ పైప్లో ఉన్న వాటర్ అన్నీ అట్లాగే ఉంటాయి, వెనక్కి అనేది ఇసుక కానీ వాటర్ కానీ బోర్లోకి వెళ్ళవు అనమాట. ఓకే, మీరు చూడొచ్చు, ఆన్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, బాగా వస్తుంది, ప్రెషర్ కూడా బాగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో